అనంత్ తొందరగా పోనివ్వు. రేయ్ అప్ 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 అప్. అనంత్ గారు, వాళ్ళు లిల్లీని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు. రే అనంత్, స్ట్రైట్ గా వెళ్ళరా. చూడు మ్యాప్ లో చూడు. రే దగ్గరే ఉందిరా, 400 మీటర్స్ దూరం. ఇక్కడే అటువైపు చూపిస్తుంది. మనం ఇక్కడే ఉన్నాం, లొకేషన్లోనే. హే, ఫోన్ ఇక్కడే ఉంది. ఒరే అనంత్, ఇది లిల్లీ ఫోన్ రా. లిల్లీ ఫోన్ ఇక్కడెందుకు పడిపోయింది? అదే అర్థం కావట్లేదు అన్నయ్య. అంటే కావాలని మనం వస్తున్నామని ముందే తెలిసి ఇదంతా చేసినట్టున్నారు అనంత్ గారు. అనంత్, లిల్లీకి ఏమైందో ఏంటో. లిల్లీకి ఏమవ్వకుండా దేవుడా నువ్వే చూసుకోవాలి. అనంత్ గారు, ఇంతసేపు ఒకే లొకేషన్లో కనిపించి ఇప్పుడు ఇది మూవ్ అయిందంటే మన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి తెలిసింది. ఒక పని చేయండి, మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎగ్జాక్ట్గా ఇందాక చాలాసేపు ఉన్న లొకేషన్ ఏంటో కనుక్కోమని చెప్పండి. అలాగే వదినా. శేఖర్ చెప్పరా. ఇందాక నువ్వు చెప్పిన జీపీఎస్ లొకేషన్కి వస్తుంటే మమ్మల్ని కావాలని ట్రాప్ చేశారా? ఓకేరా, ఇందాక చాలాసేపు ఈ నంబర్ గాంధీనగర్ పరిధిలో ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ఏ హౌస్ అనేది చెప్పలేను. ఎందుకంటే ప్రమాదం తీసుకురాదు. మామగారు, అర్థం చేసుకోండి. ఈ పొరపాట్లన్నీ ఎందుకు జరుగుతున్నాయో, బాలాగారి మీద ఎవరు కుట్రలు పన్నుతున్నారో నేను తెలుసుకుంటాను. నేను బయట పెడతాను. ఎప్పటికీ బాలాగారికి ఏ ప్రమాదం రాకుండా ఉండాలంటే వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళని ఆపి తీరాలి. అది నా బాధ్యత. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి బామ్మగారు. సరే, నువ్వంటున్నట్టు నీకొక అవకాశం ఇస్తున్నాను. అమ్మా, తనకు అవకాశం ఇవ్వడం ఏంటి? నాగభూషణం, నువ్వు మాట్లాడుకో. నిజంగా ఈ కుట్ర వెనక
బయట వాళ్ళెవరో ఉన్నారని ఇంతకుముందు ప్రకృతి వైద్యశాల గురువుగారు కూడా చెప్పారు. అలాగే సైక్రియాటిస్ట్ కూడా ఇదే విషయం చెప్పారు. అందుకే వాళ్ళ మాట నమ్ముతూ నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. కన్నయ్య సంరక్షణని బాధ్యతగా తీసుకొని కన్నయ్యని కాపాడుతూ ఎలాంటి పొరపాట్లు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకో. నిద్ర రావట్లేదు. ఆ త్రిపురని ఈ ఇంటి నుంచి తరిమి కొట్టి బాలని నా సొంతం చేసుకునే వరకు నాకు నిద్ర పట్టదు. నాకు ఈ ఆస్తి సొంతమయ్యే వరకు నిద్ర పట్టదు. మనం అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం. మరి ఇంకేం చేస్తాం? అసమర్థులే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమర్థులు అవకాశాన్ని వాళ్లే సృష్టించుకుంటారు. ఈ సిచ్యువేషన్లో మనం అవకాశాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటది? ఇలా చేస్తే నువ్వు దొరికిపోతావు. దొరకకుండా ఈ పని నేను పూర్తి చేస్తాను. ఇది చాలా రిస్క్. రిస్క్ తీసుకోకుండా రిజల్ట్ రాదు. చూడు, ఈ ప్లాన్ అటు ఇటు అయితే ఆ త్రిపురన్ కాదు, ముందు నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. అలా ఎన్నటికీ జరగదు. అంతా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. ఇప్పుడే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించు. కంగారు పడకు. నేను చూసుకుంటానన్నాను కదా. నువ్వు దొరికిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మన ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. అలా జరగదు. నన్ను నమ్ము.